హాయ్ అండి, వెల్కమ్ టు అమరావతి రియల్ ఎస్టేట్స్. ఇప్పుడు మీ చూపించబోయే ప్రాజెక్ట్ వచ్చేసి సన్సరీ వారు ఆల్రెడీ నూతనంగా ప్రారంభించిన వెంచర్ గురించి మీకు చెప్పబోతున్నానండి. ఇదే వెంచరు మనం ఇదివరకు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. అప్పుడు ఓన్లీ మనకి పొలం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలా ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి లాంచింగ్ కూడా జరిగిపోయిందండి. లాంచింగ్ జరిగిన రోజే 60% ప్లాట్స్ కూడా మొత్తం సోల్డ్ అవ్వడం కూడా జరిగింది. అలాగే ఇది లొకేషన్ వచ్చేసరికి మనకు వచ్చేసి మీరు చూస్తున్నారు కదండి, ఈ హైవే వచ్చేసి మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేనండి. ఈ హైదరాబాద్ వెళ్ళే హైవేని ఆనుకునే మనం ఈ వెంచర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా 30 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇది ఫస్ట్ ఫేజ్ కింద ఇప్పుడు మనకి 24 ఎకరాలు కూడా ఇచ్చున్నారు ఆల్రెడీ. ఇచ్చిన రోజే కూడా మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ 60% ప్లాట్స్ అయిపోయినాయి అండి. ఎందువల్ల అయిపోయినాయి, అసలు ఎందువల్ల ఈ సైట్కి ఇంత హైప్ వచ్చింది అనేది కూడా మీకు చెప్పబోతున్నానండి. అలాగే ఎందువల్ల అంటే మనకి నేషనల్ హైవేస్ అండి, కనెక్టివిటీల వల్ల ఇది మెయిన్ ఇంత హైప్ అవడానికి కారణం అండి. మన కనెక్టివిటీలు చూసుకుంటే ఇటు వచ్చేసేపటికే హైదరాబాద్ మెయిన్ హైవేని ఆనుకునే ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. అలాగే దీని వెనకమాల చూసుకున్నట్లయితే మనకి అటు మన బ్యాక్ సైడే ఇంకొక 6 లైన్లు కంజింజర్ల నుంచి ఫెర్రీ వరకు వెళ్తుందండి. అంటే మనకి ఫెర్రీ మధ్యలో వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చేసి మనకి ఐకానిక్ బ్రిడ్జ్ని టచ్ చేసుకుంటూ ఫెర్రీ వరకు వెళ్ళే హైవేని కూడా ఆనుకొని ఉంటుంది. అలాగే ఇటు చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ అండి, విజయవాడ వైపు ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే కంజింజర్ల దగ్గర అవుటర్ రింగ్ రోడ్డు. అలా 2 రింగ్ రోడ్ల మధ్యన 2 నేషనల్ హైవే మధ్యన ఉండటము ప్రధాన కారణమని ఇది చెప్పుకోవచ్చండి, ఇంత హైప్ రావడానికి కూడా. అలాగే ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చేస్తే ఎమ్యూనిటీస్ కూడా మన మంచి ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం కూడా 40 ఫీట్ సీసీ రోడ్లు ఇవ్వడం జరుగుతుందండి మన ప్రాజెక్ట్ మొత్తం కూడా. అలాగే మనకి ఇందులో క్లబ్ హౌస్ కూడా మనం కట్టడం జరుగుతుంది. ఇందులో హౌసింగ్ బ్లాక్ కూడా ఇవ్వడం జరిగిందండి. మెయిన్లీ హౌసింగ్ కూడా కట్టి మన కస్టమర్లకి అందజేయడం జరుగుతుంది. ప్లస్ మొత్తం కూడా గ్రీనరీ అంటే ఇరువైపులా కూడా వాకింగ్ ట్రాక్స్, అలాగే మనకి పార్కులు, ఓపెన్ జిమ్స్, చుట్టూరా కాంపౌండ్ వాల్ విత్ ఆర్చ్ అండి. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఆర్చ్ వస్తుంది, మెయిన్ రోడ్డు ఆనుకొని మనకి ఆర్చ్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రాజెక్టు మంచి సక్సెస్ అయిందండి. చాలా తక్కువ ప్లాట్సే ఉన్నాయి, చూస్తున్నారు కదా. మంచి హైవేని అనుకొని ఇంత మంచి ప్రాజెక్టు మళ్ళీ రాకపోవచ్చండి ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే హైవేని అనుకోవడం చాలా తక్కువ ప్రాజెక్టులు వస్తున్నాయి. అలాంటి ప్రాజెక్టులో ఇది ఫస్ట్ది. ఎవరికన్నా కావాలనుకుంటే కనుక ఈ ఆదివారం మనకి కస్టమర్ మేళా జరుగుతుందండి. అదే రోజు మనం సైట్ చూసుకొని మీ మంచి ప్లాట్ బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవరన్నా సైట్ విజిట్ కావాలన్నా కానీ ఆల్రెడీ నిన్న 29వ తారీఖే మనకి ఇది ఓపెన్ అవ్వడం కూడా జరిగిందండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి, మీకు పూర్తి వివరాలు ఇవ్వబడుతుంది. ఇంకొకసారి అండి, మనం ఇక్కడ లొకేషన్ హైలైట్స్లో 2 ఇంజనీరింగ్ కాలేజెస్ మధ్యలో కూడా మనం ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడే పరిటాల ఆంజనేయ స్వామి గుడి దాటంగానే లెఫ్ట్లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు ఏదైతే మీరు ఈ ఆదివారం కస్టమర్ మేళ అన్నామో ఆ కస్టమర్ మేళ రోజే మ్యాక్సిమం ఇంకా 40% ప్లాట్స్ కూడా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి త్వరపడి ఇక్కడ ఈ ప్లాట్స్ అదే మనం విజిట్ చేసి ఈ ప్లాట్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.